ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా, షలోం. చిన్న వాక్య భాగం చదువుకుందాము. సామెతల పుస్తకము 20వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 20 verse 1. సామెతల పుస్తకము 20వ అధ్యాయము మొదటి వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం పొందుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దీనుని అభిషేకించండి, ఆత్మ బలముతో నింపండి. సమాజంలో ఉన్న పరిస్థితులు, ప్రజల స్థితిగతులు మీకు తెలుసు. మీరే సూటిగా తేటగా మాట్లాడి జీవితాల్ని, కుటుంబాల్ని కట్టమని ఆ మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ లోకములో అత్యంత గౌరవప్రదమైనది, సాక్షాత్తు దేవుడే ఏర్పాటు చేసిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. సాతానుగాడు ఇప్పుడు దాడి కుటుంబాల మీద ప్రారంభించాడు. కుటుంబాలకి మూల వ్యక్తులుగా ఉన్న వారిని పాడు చేస్తున్నాడు. దురలవాట్లకు బానిసలుగా మారుస్తూ ఉన్నాడు. పాపానికి దాసులుగా మారుస్తూ ఉన్నాడు. ఆ విధముగా కుటుంబాలు ఈరోజు చిత్తుగా నలగగొట్టబడుతూ, కృంగిపోతూ, జీవితాలు పాడైపోతూ, సంసారాలు పాడైపోతూ, ఆరోగ్యాలు పాడైపోతూ కన్నీటి పాలైపోయాయి. ఎన్నో చోట్లకి నేను మీటింగ్లకు వెళ్తాను వాక్యము చెప్పడానికి. అలాగే టీవీల్లోనూ, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా కూడా కొంతమంది చూస్తారు. మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, మామూలుగా ఆన్లైన్లో చూసిన వారు ఫోన్లో చెప్పే సమస్యల్లో, చిన్నోళ్ళు పెద్దోళ్ళు చెప్పే సమస్యల్లో ఎక్కువ ఏం కనబడుతుందంటే, మా భర్త తాగుడికి బానిస అయిపోయాడండి, సరైన ఇల్లు లేదండి, మాకు సరైనటువంటి విధానం లేదండి, పిల్లలకి ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం, పిల్లల చదువులు కూడా ఆగిపోయి వాళ్ళు కూడా పనిలోకి వెళ్తున్నారు, మా భర్త సంపాదించినా పనిలోకి వెళ్ళినా మరలదంతా తాగుడికే ఉపయోగిస్తున్నాడు, సొంత ఇల్లు లేదని, పిల్లల భవిష్యత్తు ఏటని, భార్య ఏడుస్తుందని ఏమాత్రము కూడా పట్టించుకోవడం లేదని చెప్పిన చెల్లెళ్ళు, అక్కలు, తల్లుళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది పెద్దోళ్ళు వస్తూ ఉంటారు. ఏంటమ్మా ప్రార్థన చేయమంటున్నావు, దేనికోసం ప్రార్థన చేయను, ఆరోగ్యం కోసం చేయనా అంటే, ఇంకా ఈ వయసులో ఆరోగ్యం ఏముందిలే పాస్టర్ గారు, రేపో మాపో చనిపోయేదాన్ని, చెయ్యికి అందొచ్చిన తర్వాత కుమారుడు ఎంతో సహకారిగా ఉంటాడు అనుకున్నాం, కనీసం పెళ్లి చేస్తే నాటి బ్రతుకు బాగుంటుందని పెళ్లి కూడా చేశాం, కానీ ఈరోజు వాడి కుటుంబము బాగోలేదు, వాడి జీవితం బాగోలేదు, వాడి తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే, సరైన విధానంలో వాడు లేకుండా ఉంటే, భార్యను కొడతా ఉంటే, పిల్లల్ని కొడతా ఉంటే, కాపురం పాడైపోయిందయ్యా, కోడలు వెళ్ళిపోయింది పిల్లలు తీసుకుని. ఈరోజు పిల్లలు తండ్రి లేనుడిగా బ్రతుకుతున్నారు ఎక్కడో, వీడు చూస్తేనేమో మారతా లేదండి అని సొంత కుమారుడు కోసం, వారి కాపురాల కోసం, కుటుంబం కోసం ఏడుస్తున్న తల్లుల ప్రార్థన అవసరతలు నేను విన్నాను. ఇంకా అత్యంత బాధాకరమైన విషయం తెలుసా, ఏలూరు దగ్గర ఊరి పేరు చెప్పను కానీ, ఏలూరు దగ్గర ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఓ యవ్వన కాల సహోదరి, 10th క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే అంత వయసున్న ఆ సహోదరు వచ్చి ప్రార్థన చేయమంది. చదువు కోసం చేయనా, జాబ్ కోసం చేయనా, ప్రశ్నల కోసం చేయనా అంటే, అవేవీ కాదండి, మా నాన్న తాగుడు మానేసి మా అమ్మని, నన్ను, మా తమ్ముడిని ప్రేమగా పిలిస్తే చాలు, ఒక్కసారైనా మమ్మల్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడితే చాలు, ఇంకా మాకేమీ వద్దండి అంటున్నారు. ఎంత బాధ అండి!
అంటే వాళ్ళకి ఏ ప్రేమ లేదంటే తండ్రి ఉన్నాడు కానీ తండ్రి ప్రేమ బిడ్డలకు లేదు. భర్త ఉన్నాడు కానీ భర్త ప్రేమ ఆ భార్యకు లేదు. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు వాడుకున్న ఆలోచన దందాపనంతా ఏంటంటే ఏదో రకంగా తాగడము, తోలడము, తిరగడము, ఈ మత్తులో ఉండిపోవడమే తప్ప నాకు ఒక భార్య ఉంది, పిల్లలున్నారు, వాళ్ళకి ఏమి కావాలో, ఏమి చూడాలో, ఏమి చెయ్యాలో అండి ఈ ఆలోచనే లేకుండా ఈరోజు ఎంతోమంది అండి తాగుడు మత్తులో ఉండిపోయారు. చాలామంది తాగుడు వల్ల తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు, తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు, వారి కాపురాలను పాడు చేసుకుంటున్నారు, వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, విలువ లేని వారిగా మారిపోతున్నారు. బైబిల్ ఎంత బాగా చెప్పింది చూసారా? 20వ అధ్యాయం 1వ వచనం సామెతల పుస్తకం, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. ఈరోజు నీ జీవితం వెక్కిరింతల పాలు అయిపోయింది. చదువుకున్నావు కానీ ఈరోజు నీకు విలువ లేదు. ఏదో ఉద్యోగం చేస్తున్నావు, నీకు విలువ లేదు. ఏదో వ్యాపారం చేస్తున్నావు, అయినా నీ జీవితం వెక్కిరింతల పాలుగానే ఉంది. ఏదో పనికెళ్ళి సంపాదించుకుంటున్నావు, అయినా నీ జీవితం విలువ లేదు, వెక్కిరింతల పాలుగా ఉంది. ఏం తెలుసా? నీకున్న దురలవాటిని బట్టి, నువ్వు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు సమాజంలో, కుటుంబంలో, చివరికి నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర కూడా నువ్వు వెక్కిరింతల పాలైపోయావు, విలువ లేనివాడిగా మారిపోయావు. చూడ తర్వాత మాట, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఎవరైతే ఈ మద్యానికి బానిసలైపోతారో, త్రాగుడికి బానిసలైపోతారో వీళ్ళు ఎవరంటే జ్ఞానము లేనివారు అంటున్నాడు బైబిల్లో దేవుడు. జ్ఞానమున్నవాడైతే ఈ మద్యానికి బానిసై అల్లరిపాలు కాడు, తన బిడ్డల జీవితాన్ని అల్లరిపాలు చేసుకోడు, తన కుటుంబాన్ని అల్లరిపాలు చేసుకోడు, విలువ కలిగిన వ్యక్తిగా ఉండేవాడు. ఈరోజు చాలామంది ఈ మద్యానికి బానిస అయిపోయి కాపురాలు పాడు చేసుకుంటున్నారు. యవ్వన కాలంలో నీ దగ్గరకు వచ్చింది నీ భార్య, తల్లిదండ్రులను విడిచి, బంధువులను విడిచి, సొంత ఇంటిని విడిచి నీవే ప్రపంచంగా వస్తే నీవు ఆమెకి ఏమీ నరకం చూపిస్తున్నావు ఒక్కసారి ఆలోచించావా? ఈరోజు యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు ఎంతోమంది అండి భర్తలు పట్టించుకోక, సరిగ్గా ఉండక అండి ఆ బిడ్డలు ఏం చేయాలో తెలియక ఉన్న పిల్లల్ని పెంచుకోవడానికి అండి చాలామంది బట్టల షాపుల్లోనో, కిరాణా షాపుల్లోనో, షాపింగ్ మాల్లోనో ఎక్కడో కష్టపడుతున్నారండి పొద్దున్నుంచి సాయంత్రం దాకా. యవ్వన కాలంలోనే వారి జీవితాలు చీకటైపోయినాయి, గాఢాంధకారం కమ్మేసింది. కట్టుకున్నవాడు ఆదరించక, ప్రేమించక, బాధ్యతగా ఉండక ఆ తాగి పక్కోడికి తాగించి వీడు నాశనం అయిపోయి ఆయన నాశనం చేస్తూ బ్రతుకుతున్నాడు. విచిత్రం ఏంటి తెలుసండి? ఈ త్రాగుబోతులకు అలవాటంటే కొంతమందికి ఆడొక్కడే తాగడు, ఇంకొకరిని తాగిస్తాడు. కనీసం ఇంట్లో భార్యకి ఏంటి అని చూడడం, పిల్లలకి ఏంటి అని చూడడం, అసలు ఇల్లు ఉందా, ఇంటి మీద బరకం ఉందా, ఇంటి కప్పు ఉందా, ఇంట్లో అవసరాలు ఏంటి ఇవి పట్టించుకోడు. ఎవరినొకరిని పొడి చేద్దామా, లేదా తెచ్చినటువంటి డబ్బులు ఏదో రకంగా తాగేద్దామా, చిందేద్దామా, మందేద్దామా అన్నట్టుగా ఉంటుంది తప్ప ఈరోజు చాలామంది వారి జీవితాలని పట్టించుకోవడం లేదు, వారి కుటుంబాలని పట్టించుకోవడం లేదు. ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు, కన్న బిడ్డలు ఉసురు పోసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. దీనికోసమేనా ఆ బిడ్డలు నీకు ఇచ్చి పెళ్లి చేసింది? దీనికోసమేనా ఈ నరకం చూపిస్తావనా, కొడతావనా, తిడతావనా, చంపుతావనా, గాయపరుస్తావనా? ఆ యవ్వన కాలం బిడ్డ ఎన్నో ఆశలు పెట్టి నీ దగ్గరకు వస్తే వాళ్ళ రోడ్లు పాడు చేస్తావనా, చిన్న వయసులోనే అక్కడక్కడ పనిచేసిన దిక్కుమాలిన స్థితి తీసుకెళ్తావనా? అయ్యో, ఇదేనా భర్తగా నువ్వు చేయవలసింది, తండ్రిగా నువ్వు చేయవలసింది? కిరింతల పాలైపోతుందంటే అండి ద్రాక్షారసం తాగినట్టు జీవితం ఏమంటుందంట, వెక్కిరింతల పాలైపోద్దని బైబిల్లో స్పష్టముగా చెబుతూ ఉన్నాడండి. కొంతమంది ఊరు వెళ్దామండి, ఈ రోజైనా జాగ్రత్తగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మా పుట్టింటోళ్ళది పెళ్ళి లేదా ఫంక్షన్, అక్కడ వెళ్తా అందరూ వస్తారు, మా అక్కోళ్ళు వస్తారు, మా చెల్లెళ్ళు వస్తారు, మా బంధువులు వస్తారు, వాళ్ళ ముందు పరువు తీకు, ఈ ఊళ్ళో ఎలాగా తాగేసి చెందుతున్నావు, చెందుతున్నావు, నీ ఇష్టానుసారం కొంటున్నావు, ఈ ఊర్లో ఎలాగా విలువ లేదు
అనేసి అక్కడ జాగ్రత్తగా ఉండి అలాగే అంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బయలుదేరండి, నేను వస్తాను. ఎక్కడికయ్యా మేము బయలుదేరిపోతున్నాం అయిపోయిందంటే, మీరు బయలుదేరి అలా రోడ్డు మీదకి రండి, నేను ఇలా చిన్నగెళ్ళి బండిలో పెట్రోల్ కొట్టుకొస్తాను. బండిలో పెట్రోల్ లేదు. ఏ బండిలో పెట్రోల్ లేదు? నడిపే బండిలో పెట్రోల్ లేదా? నడిపే వాళ్ళలో పెట్రోల్ లేదా? మనోడు పెట్రోల్ కొట్టించుకొస్తాను వెళ్ళిపోతాడు, బండిలోను కొట్టిస్తాడు, మనోడు కూడా అండ్ కొంచెం పెట్రోల్ కొట్టించుకుంటాడు. ఇంకా ఆ తర్వాత బండి మామూలుగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆ తర్వాత ఏముంది? మనోడు బండి ఎక్కువ అయ్యి బాబోయ్, ఇంకా దారి అంటే ఇంకా నరకం చూపించేస్తాడు. ఇదేంటండి బాబు, ఇప్పుడు దాకా బాగా అన్నారు కదా, మళ్ళీ ఎత్తుతా, నేనేమి అక్కడేం గొడవ చేయను, నేను ఇప్పుడు ఎంత ఉందాగా ఉంటాను, ఎంత నీట్గా ఉంటాను అంటాడు. బండి అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, ఆడు గుద్దుతాడు, ఈడి మీద అటాక్స్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ బస్సు వాడిని తిడతాడు, లారీ వాడిని తిడతాడు, పక్క వాడిని తిడతాడు, రేయ్ రేయ్ అంటూ ఉంటాడు. వీడు వంకరగా వెళ్ళినా సరే. ఇప్పుడు చూసారా తాగుబోతుల్ని? బండి ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తుంది, నడిస్తే ఈ మూల నుంచి ఆ మూలకి సర్వే చేసుకెళ్తుంటాడు. కొన్ని వీడియోలు ఉన్నాయి చూడండి. బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్దామంటే ఏంటి ఆడు బండి ఎక్కలేక పడలేక ఏంటి ఊగుతూ ఉంటాడు. మొత్తం మీద వీడు మన స్నేహితుడు కదా, కానీ ఇంటికాడ పడేద్దాం అనుకుంటా, లేదా మా బంధువు కదా అనుకుంటే చివరికి వీడు బండి ఎక్కి ఆండి పడేస్తూ ఉంటాడు. ఇదే విక్రింతలు పాలైపోవడం అంటే, జ్ఞానం లేకపోవడం అంటే, మతి తప్పి ప్రవర్తించడం అంటే ఇదే. ఈరోజు ఎప్పుడైతే మత్తు శిరస్కెక్కేసిందో ఏం చేయాలి తెల్దా? ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఏదో రకంగా మీరు ఎక్కడికి గొడవ చేయకండి, జాగ్రత్త కూర్చొని అందరినీ పలకరించండి ప్రేమగా అంటే, అక్కడ అంతా కూడా ఏంటి జాగ్రత్తగా ఉండండి బాబు అని చెప్తే పాపం ఆవిడ. మనోడు ఏం చేస్తాడో, నువ్వే పర్లేదు నాకు చెప్పాలి, నాకు తెలిసి ఎవరితో ఉండాలి అంటూ ఉంటాడు. ఆ భోజనం కాడ కూర్చుంటాడు, ఏయ్ ఏట్రా ఎవరు అనుకుంటున్నారు నన్ను, నాకు 2 ముక్కలు వేసేవేట్రా, నాకు ముడిసేసావేంట్రా, తొక్క వేసేవేట్రా, తొలేసేవే. ఆ పెళ్ళిలో గొడవ పెట్టేస్తాడు. ఆవిడ అనుకున్నాను అనుకున్నంత పని చేస్తావు, పెళ్ళికి వచ్చిందో ఏ ఆనందంగా ఉంది నీ వల్ల, మళ్ళీ పెళ్ళిలో గొడవ. నిజమేంటి, కొంతమంది పెళ్ళిళ్ళలో అసలోళ్ళు గొడవ పెట్టరు. ఈ జ్ఞానం లేని ఇటువంటి తాగుబోతులు కొంతమంది ఏంటి ఏదో రకంగా ఫంక్షన్ పాడు చేస్తూ ఉంటారు. ఆ భోజనం కాడ గొడవ పెడుతూ ఉంటారు. సాంబార్ వేయలేదనో, లేదా మొక్క వేయలేదనో, మజ్జిగ తెలేదనో, బజ్జీ వేయలేదని ఏదో రకంగా గొడవ పెడుతూ ఉంటాడు. ఏమనుకుంటున్నారా, నేను ఏమనుకుంటున్నా, మా ఊళ్ళో ఏమనుకుంటున్నా, నా గురించి ఏమనుకుంటున్నా, ఎలా కనపడుతున్నాను, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. మళ్ళీ చూసారా జీవితం ఎలాగ అయిపోతుందా? ఇన్ని కట్టుకున్న భార్య అక్కడ కూడా ఏడుస్తూ ఉంటాడు. అంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోతుంటాం. అట్లా ఈ ద్రాక్షరసం, ఈ మద్యం పరిస్థితి ఇంకెలాగుంటుందో చెప్తారు చూడండి. సామెత గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం నుంచి, తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. అండి ఈ తాగుబోతుళ్ళు ఏమైపోతారంటే దరిద్రులు అయిపోతారంటే. నేను నా మాట కదండి, మరి నా మీద కత్తి నూరకండి. మళ్ళీ మీరు దేవుడి వాక్యం ఉన్నదన్నట్టు చెప్తున్నాను అంతే. నిజమే, సంపాదించిందంతా ఈ తాగుడికే ఖర్చు పెట్టి సర్కారుకి ట్యాక్స్ కడితే సరిపోతుంది. 500 తెచ్చినా 1000 రూపాయలు తెచ్చినా తాగడానికే. కొంతమంది ఉంటారండి పొద్దున్నే దాంతోనే మొదలెడతారు, ముఖం దాంతోనే కనుక్కుంటారు, మందుతోనే ముఖం కడిగి ఉన్నారండి. కొంతమంది తాగుతారు కానీ తినరు, ఆరోగ్యాలు పాడైపోతాయి వాళ్ళకి. కొంతమంది అర్ధరాత్రి కూడా తాగుతూ ఉంటారు, ఒకటికి టైమే ఉండదు. ఏంటి వీళ్ళకి అర్ధరాత్రి అనక, అపరాత్రి అనక, పగలనక, రాత్రి అనక తాగుతూ ఉంటే ఉన్నదంతా ఖర్చు పెడుతుంటే ఇలా దరిద్రులు లేకుండా ఏమవుతారు? ఈరోజు చాలామంది తాగుడు వల్ల కొన్ని కుటుంబాలు దరిద్రులు అయిపోయారండి. కొన్ని కుటుంబాలు దరిద్రంలో ఉన్నాయి. ఒకడు ఉంటాడో ఇంత బిందె తెచ్చి, ఇదిగో బిందె 1000 రూపాయలు, ఇది నాకు 100 రూపాయలు ఎత్తి ఇచ్చేస్తున్నాడు, అమ్మేస్తాడు. బిందెలు అమ్మేస్తాడో, సెల్ ఫోన్ అమ్మేస్తాడో, ఇంకా ఆ భార్య తెచ్చుకుంటే పుట్టింటి కాడి నుంచి ఏమిటి ఆ స్కూటీ అదో ఇదో అన్ని తాగట్టేస్తాడు. కొంతమంది మన విడిపించడం, పిల్లలకి ఏమీ మిగల్చడు. పాపం ఆ పిల్ల చిరుగుపోయిన బట్టలు వేసుకుని, ఆ పాత బట్టలే వేసుకుని ఏండి పాపం ఆ చదువు ఆగిపోయి వాళ్ళ ఫీజులు కట్టక ఆడ గొళ్ళు మణిపోతుంటే ఎంత ఏడుస్తారండి. ఈరోజు తాగుబోతుల కుటుంబాలు ఏమైపోతాయి అనంటే దేవుడు దరిద్రులు అయిపోతారు. వాళ్ళు ఆడ దరిద్రులు అయిపోతామే కాదు, ఆ కుటుంబాన్ని కూడా ఏం చేస్తారంటే పేదరికానికి తీసుకొచ్చేస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్న మాట నేను మరలా చదివిపిస్తున్నాను చూడండి. సామెత గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం, తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. మళ్ళీ 29వ వచనం చదువుతున్నాను చూడండి బిడ్డలారా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చు వారికే గదా.
కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరువారికే కదా. ఎంత విలువైన మాటలండి, ఎంత అద్భుతమైన మాటలండి. ఈ తాగుబోతులకి ఏండి జగడలు వస్తాయంటే అండి, నిజమే. తాగేసిన కాడి నుంచి ఏం మాట్లాడతాడో తెలదో, ఎలా ఉంటాడో తెలదో, ఏమంటాడో తెలదో. ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇష్టానుసారంగా చేస్తుంటే అక్కడ ఒక గొడవ, అది మళ్ళీ ఇంటి మీదకి వస్తుంది గొడవ. అది గాయాలు, ఎవరికి గాయాలు? తాగేసేసి ఏండి బండి అడ్డంగా నడిపితే, స్పీడ్గా నడిపితే ఎక్కడో పడిపోతే గాయాలు అవ్వకుండా ఏమవుతాయి? ఈ మీటింగ్లకు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు అర్ధరాత్రిగా అక్కడ చూస్తూ ఉంటాం మేము. ఏండి పక్కన ఏమో పందులు పడుకుంటూ ఉంటాయి, ఈ పక్కన కుక్కలు ఉంటాయి, ఓ పక్కన డ్రైనేజీ ఉంటుంది, ఓ పక్కన చెత్త ఉంటుంది. ఏండి ఈ పక్కన ఈ చెత్త ఉన్నా, ఈ పందులున్నా, ఈ కుక్కలున్నా, ఆ దోమలు ఉన్నా, చివరికి మన ఇంట్లో దోమలు ఉంటేనే ఏండి ఎంతో మనకి ఇబ్బంది అయిపోద్ది, నిద్ర పట్టదు. కానీ అన్ని దోమల్లో కూడా, అంత వాసనలో కూడా, అంత కంపులో కూడా ఆడు పడిపోయి హాయిగా పడుకుంటాడండి. ఎంత దరిద్రం ఇది. ఆ పడిపోయినప్పుడు మళ్ళీ ఏయో గాయాలు తగులుతాయి. ఎంత బాధ ఇది, ఎంత విచారమండి ఇది. దౌర్భాగ్యం అని చెప్పమంటారా? ఈరోజు ఈ మందు ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు. మీరు నెట్లో చూడండి, వీడియోలు ఉంటాయి అన్నీ. ఆడవాళ్ళు కూడా మందు తాగేస్తున్నారు, అమ్మాయిలు కూడా మందు తాగేస్తున్నారు. పార్టీ అంట, పార్టీ అని అది కూడా తాగేస్తున్నారు. ఇంకా తాగేసేసి ఏం చేస్తున్నారో ఇలా తెలదో. ఆ తాగేసేసి ఆ డ్రగ్స్ ఎక్కిచ్చేసుకుని, ఆ గంజాయి నోలేసి, లేదా గంజాయి పీల్చేసి, ఆ కైనీలు, గుట్కాలు ఏమి ఉంటాయి కదా, విమలా ప్యాకెట్లు రకరకాలు ఉంటాయి. ఏండి ఈ పొగాకుని, ఈ విమలా ప్యాకెట్లు పందికెట్టని తింటదే చూడండి. పంది కూడా తింది ఇట్లని. 4 కాళ్ళు పంది, పెంట తినే పంది కూడా ఈ విమలా ప్యాకెట్లు, ఈ కైనీ ప్యాకెట్లు ఏ ఉంటాయి కదా, ఈ పంది కూడా తిందాం. పెంట తినే, అశుద్ధం తినే పందికి కూడా ఎంటి సిరాకు. కానీ అటువంటి వాటిని ఎవరు తిన్నారంటే ఈరోజు కొంతమంది 2 కాళ్ళ మనుషులని పిలువబడే ఏంటి పశువులు తింటున్నాయి. తర్వాత నా దవడ పోయింది, తర్వాత నా గుండెకాయ పోయింది, నా లివర్ పోయింది, నా కిడ్నీలు పోయినాయి అని తర్వాత హాస్పిటల్ పాలైతే తర్వాత ఆ కుటుంబం రోడ్డు పాలవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మత్తు నీ కుటుంబాన్ని చిత్తు చేస్తుంది. yani నీ మీద భార్య ఎన్ని ఆశలు పెట్టుకుంది, నీ పిల్లలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. నువ్వు చక్కగా సమయానికి ఇంటికి వస్తావని, నీతో ఉండాలని, నీ కౌగిట్లో ఉండాలని నీ బిడ్డలు ఎంత ఆశపడతారు, నీతో ఆడుకొని ఎంత ఆశపడతారు. నీ భార్య నీ కోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటుంది. 10 అయిపోయినా, 11 అయిపోయినా, 12 అయిపోయినా తాగి 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 ఎప్పుడో వస్తాడు అర్ధరాత్రి. అప్పుడు వచ్చి తలుపులు కొడతాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ కక్కుకుంటాడు. మళ్ళీ ఇతను లేపుకొని, ఆ కక్కింది కడుక్కొని, మళ్ళీ బట్టలు మార్చి, మళ్ళీ ముద్దాడి తినిపించి ఆ తల్లి ఎప్పుడు పడుకుంటుంది? నిన్ను కట్టుకున్న భార్యకి నువ్వు ఇస్తున్న బహుమానం ఇదేనా? నువ్వు ఇంటికి వస్తానంటే సంబరపడిపోవాల్సిన పిల్లలు, అయ్యి బాబోయ్ మా నాన్న ఈరోజు ఏ రూపంలో వస్తాడో, ఎంత తాగేసి వస్తాడో, అమ్మనే కొడతాడో, మమ్మల్నే కొడతాడో, ఇంకేం చేస్తాడో, ఏం పగల కొడతాడో భయపడిపోయి పిల్లలు ఆందోళన చెందుతూ వచ్చేయడానికి కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు యాక్ట్ నిద్రపోతున్న పిల్లలు ఎంతమందో తెలుసా? ఎప్పుడైనా నీ పిల్లలు మనసిరిగావా? నువ్వు తాగుబోతుడు తిరుగుతుంటే ఏమంటారు? రే పలానా తాగుబోతుడు కూతురురా, ఇది పలానా తాగుబోతుడు కొడుకురాయుడు అని నీ వల్ల నీ బిడ్డలు తలదించుకొని స్థితి తీసుకొస్తున్నామేమో ఆలోచించి. ఈ తాగుడు వల్ల ఈరోజు చాలా అనర్థాలు ఉన్నాయండి. దరిద్రం వస్తుంది, పేదరికం వస్తుంది. ఈ తాగుబోతుగా ఉండి నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే, నీ భార్యను పట్టించుకోకపోతే, yani నీతో ఉన్న స్నేహితుడే yani నీ భార్యని, పిల్లల్ని చెరపడానికి కూడా ఆలోచించడం. అటువంటివి ఎన్నో వార్తలు మనం వింటున్నాం. తాగేసి ఎక్కడో పడిపోయిన వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తున్న పేరుతో తీసుకెళ్ళి ఆడి మంచం మీద పడుంటే ఆ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు, లేదా ఆడపిల్లల్ని ఏండి అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు, వాళ్ళ జీవితాలను పాడు చేసిన వాళ్ళు, తర్వాత వీడి దరిద్రాన్ని చూసి అసహించుకుని మనసు చచ్చిపోయి ఆ భార్య వేరొకడితో అక్రమ సంబంధం పెట్టిన కాపురాలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏంటో అనుకుంటున్నావు? ఈరోజు నీ జీవితం ఈ తాగుడు వల్ల ఎంత నష్టపోతున్నావో. పెళ్ళిలో అందంగా అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు, నీతో పాటు ఫోటో దిగాలని, కుటుంబం అంతా ఫోటో దిగాలని రా స్టేజ్ మీద కంటే ఆ స్టేజ్ మీదకి ఫోటో దిగుతాకి ఊగుతూ ఉంటాడు. ఆ ఫోటో స్టూడియో వాళ్ళని మళ్ళీ తిడుతుంటారు, బాగా రావాలి, మొత్తం అన్ని ఫోటోలు ఈ ఫోటోవే సూపర్ ఫోటో అవ్వాలి,
నేను బాగా కనపడాలని ఆ ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. బాబోయ్ మరి పెద్ద ఫోటోగ్రాఫర్ వీడు. తిన్నంగా నించుంటాడు, నించోడు అలా ఊగుతాడు, ఇలా ఊగుతాడు, ముందుకు ఊగుతాడు, వెనక్కి ఊగుతాడు. ఎందుకంటే పెట్టుబడి చేయడం ఆల్రెడీ. ఇంక ఈయన పెళ్ళి తీసుకెళ్ళి ఆ భార్య ఏం సంతోషించినట్లు, ఆ పిల్లలు ఏం సంతోషించినట్లు? నీ వల్ల పెళ్ళి తీసుకెళ్ళినా వాళ్ళకి ఆనందం లేదు. నువ్వు ఇలా తాగి నీ కుటుంబాన్ని పేదరికం పాలు చేసి ఏంటి పిల్లలకి చదువులు కూడా లేకుండా చేసేసావు. నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఒక స్కూల్ ఉందంటే ఆ స్కూల్లో ఒక కుర్రోడు టాపర్ అండి, గ్రేట్, ఎనీ సబ్జెక్టు 100కు 100, 10/10. కానీ బోర్డు మీద ఏం పెట్టి రాయమంటే రాడండి ముందుకి. సార్ గారు రాయరా అంటే రాడండి. నేను రమ్మనంటే ఆయనే రాడండి. కొడితే దెబ్బలు తింటాడు, ఒళ్ళిస్తాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. మిస్ పిలిచినా రాడు, ఎవరు పిలిచినా రాడు, హెచ్ఎమ్మ పిలిచినా రాడండి. అలా బాధపడుతూ ఉంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు డౌట్ వచ్చింది, వీటికి ఏంటి 100కు 100 మార్కులు వస్తున్నాయి, కానీ వీడు స్కూల్లో టాపర్గా ఉన్నాడు, బోర్డు మీద రాయమంటే రాయట్లేదు. వీడిని ఎగ్జామ్ పెట్టినప్పుడు సపరేట్ చేసేయండి, ఒంటరిగా పెట్టి ఎగ్జామ్ రాయించండి, దగ్గరలో పుస్తకాలు ఏమి లేకుండా చూడమని ఎగ్జామ్ పెట్టారండి. అందులో కూడా టాపర్ ఆడే 100కు 100. మళ్ళీ అయ్యే విషయాలు బోర్డు మీద పెట్టి రాయమంటే ఒక్క ప్రశ్న కూడా రాతలేదు. చితక్ కొట్టేసాడండి, పిల్లడు ఏడుస్తున్నాడు. ఆ మాస్టర్కి ఎందుకో డౌట్ వచ్చింది, మొత్తం వీడి గుండెల్లో ఏదో ఉంది, అందుకే రావట్లేదు అని చెప్పి అందరు వెళ్ళిపోయాక అడిగాడు అంట, రే ఇన్ని దెబ్బలు తింటున్నావు, చేయిస్తున్నావు, ఒళ్ళిస్తున్నావు, ఏడుస్తున్నావు, ఇన్ని దెబ్బలు తినే బదులు ఆ బోర్డు మీదకి వచ్చి రాయొచ్చు కదరా అంటే ఆ బిడ్డ చెప్పిన మాటకి ఎంతో బాధేస్తుందండి. సార్ మీరు ఏమి రాసారో అన్నీ నాకు తెలుసు సార్, కానీ బోర్డు మీదకి వచ్చి రాయడానికి నాకు నా వెనకాల నిక్కర చిరిగిపోయింది సార్. బహుశా మీరు నవ్వు ఉంటారు కానీ నాకైతే ఏడుపు వచ్చింది. నేను బోర్డు మీదకి వచ్చి రాస్తూ ఉంటే నా వెనకాల నిక్కర చిరిగిపోయి ఉంటే నా తోటి స్టూడెంట్స్ అందరూ, నా క్లాస్మేట్స్ అందరూ పక్క నవ్వుతే ఆ అవమానం నేను భరించలేను. మీరు మా గురువు గారు, మీరు తిట్టినా పర్లేదు, కొట్టినా పర్వాలేదు, కానీ స్టూడెంట్స్ ముందు నన్ను అంత అవమానం పాలు చేయకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎప్పటికీ ఆ బోర్డు కాడ కేకేయకండి సార్. మాస్టర్ గారికి ఏడుపు వచ్చిందండి. ఇదేంట్రా చిరుగుపొన్ని ఎక్కడేసి రాపోదులు, మీ నాన్నడి కొత్త బట్టలు కొనిపించుకోవచ్చు కదరా అంటే, మా నాన్నకి తాగడానికి డబ్బులు ఉన్నాయి సార్, నాకు బట్టలు కొనటానికి డబ్బులు లేవు సార్. అందుకే అందరు వెళ్ళిపోయాక నేను లాస్ట్ని వెళ్తాను, నా నా పుస్తకాలు వెనకాల పెట్టుకుని వెళ్తాను, నా తోటలందరూ గ్రౌండ్లో ఆడుకుంటే నేను క్లాసులో కిటికీలోంచి చూస్తాను సార్, నాకు ఆడుకోవాలని ఉంది, కానీ వెనకాల నిక్కర చిరిగిపోయింది సార్. మరి మీ నాన్న అడిగితే కొంటనే ఉన్నారా అంటే, మా నాన్న కొనడు సార్, కావాలంటే తన స్నేహితులకి మందు పోయించడానికి డబ్బులు ఉన్నాయి సార్, మా నాన్న తాగడానికి డబ్బులు ఉన్నాయి సార్, నాకు బట్టలు కొంటాకి నిక్కర కొంటాకి డబ్బులు లేవు సార్. నేను అట్ట మీద పుస్తకాలు తెచ్చుకోవాలి తప్ప నాకు బ్యాగ్ కొంటాకి మా నాన్నకి డబ్బులు లేవు సార్. కోడిపందాలు డబ్బులు ఉన్నాయి సార్, మా నాన్నకి గుండాటకు డబ్బులు ఉన్నాయి సార్, పేకాటకు డబ్బులు ఉన్నాయి సార్, వెచ్చబడి తినడానికి డబ్బులు ఉన్నాయి సార్. నన్ను పట్టించుకొని నాకు మంచి బట్టలు కొనడానికి, మంచి బ్యాగ్ కొనడానికి మా నాన్నకి డబ్బులు లేదు. అంతకు మించి నా మీద ప్రేమ లేదు, నా తండ్రికి బాధ్యత లేదు. ఎంత బాధ. చాలామంది అంటారు, తాగితే నేనే పోతాను నీకేంటి అంటూ ఉంటారు. తాగితే నువ్వు అక్కడే పోతాను ఎవరు చెప్పారు బ్రదర్? నువ్వు తాగి నీ ఇంటిని పేదరికంలో పెడితే, దరిద్రంలో పెడితే, ఇదిగో నీ కొడుకు ఇలాగే బాధపడతాడు. చదువు ఉంది, టాలెంట్ ఉంది, కానీ బోర్డు మీదకి వెళ్ళి రాసి అందరి చేత శబాషను చప్పట్లు కొట్టించుకోలేక ఏడుస్తూ వెనకాల ఉండిపోయాడు. చిరిగిపోయిన నిక్కర్. ఆడుకున్న ఆశ ఉంది, కానీ గ్రౌండ్లో తోటి విద్యార్థులతో ఆడుకోలేక కిటికీలోని చూస్తూ సంబరపడుతున్నాడు, లోపల బాధపడుతున్నాడు. నీ తాగుబోతుతనం వల్ల, నీ వ్యసనం వల్ల ఓ పసి హృదయం ఎంత ఏడుస్తుందో నీకు తెలుసా? అతని హృదయంలో అసలు నీకు తండ్రి స్థానం ఉందా? తాగుబోతుడిగా మిగిలిపోతావు, చచ్చిపోతావా? నువ్వు తాగి నీ అవయవాలు పోతే, రేపు వదిలి మంచం మీద పడిపోతే, స్కూల్లో ఉండవలసినోడు పనిలోకి వెళ్ళాలి, ఇంట్లో ఉండవలసిన భార్య నీ మంచం ఎత్తి పారబోయాలి. ఇదా నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే బహుమానం? నీ తల్లికి, నీ భార్యకి, నీ బిడ్డకి ఇచ్చే బహుమానం ఇదేనా? ఈరోజు నీకు తాగించినోడు, నీతో తిరిగినోడు, నిన్ను ఎంకరేజ్ చేసినోడు ఎవడైనా నువ్వు మంచం మీద పడితే నిన్ను చూస్తానికి గ్యారంటీ ఉందా? నిన్ను పట్టించుకుంటారా? నీకు ఎత్తు పారబోస్తారా? నీకు వైద్యం చేస్తారా? ఎంతకు సోదరా, ఈరోజు తాగుడికి బానిసై, ఈరోజు నువ్వు బానిస అయిపోతామే కాదు, నీ భార్య బిడ్డను రోడ్డు పాడు చేసేస్తున్నావు. ఈరోజు తాగుడుకు బానిస అయిపోయి నీ భార్య నిర్లక్ష్యం చేస్తే, నీ బిడ్డలు నిర్లక్ష్యం చేస్తే
రేపొద్దున్న వాళ్ళు తప్పుడు మార్గానికి వెళ్ళిపోతే, వాళ్ళ జీవితాలు పాడైపోతే అప్పుడు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగం లేదా? ఈరోజు అటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి ఈ లోకంలో. నువ్వు తాగి పడిపోతాం, తాగి ఇష్టానుసారంగా ఉంటాం, శుభ్రం లేక పడిపోతుంటే అండ్ కొంతమంది భార్యలు వాళ్ళతో కాపురం చేయలేక వదిలేస్తున్నారు. తర్వాత ఆ బిడ్డలు ఎలాగుంటారో మనం ఊహించలేము. ఆ చిన్న పిల్లలు పెంచుకోవడానికి ఆ తల్లులు చేసే ప్రయత్నాలు ఏంటో మనం ఊహించలేము. అవి నా నోటితో చెప్పడానికి ఇష్టపడతలేదు. మంచివారైతే నీతికి నిలబడి ఏదో రకంగా బిడ్డలను పెంచుకుంటారు. కానీ కొంతమంది అయితే ఏ దారి లేకపోతే, ఏ పని లేకపోతే, కట్టుకున్నవాడు పట్టించుకోకపోతే ఏ మార్గం ఎన్నుకుంటారో మీరే ఊహించవచ్చు. ఎలా చెడిపోతారో మీరే ఊహించవచ్చు. అలా చెడిపోతున్న వారు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మద్యానికి బానిసై నీ భార్య బిడ్డ నిర్లక్ష్యం చేస్తే నువ్వు చెల్లించక తప్పదు భారీ మూల్యం. నువ్వు కోల్పోక తప్పదు ఒక రోజు నరకం, పరలోకం. నువ్వు వెళ్ళక తప్పదు నరకం. తాగి 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 నీ బ్రతుకును పాడు చేసుకుని నీ కుటుంబాన్ని ఏడిపించి దేవుణ్ణి పట్టించుకోకుండా, ప్రార్థనకు రాకుండా, రక్షణ లేకుండా చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన యాతనలు అనుభవించాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ బ్రతుకును మార్చుకో. ఆ వ్యసనాలు విడిచిపెట్టు. నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు, నీ కష్టార్జితాన్ని అనుభవించు. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి. పరలోక రాజ్యములో చేరుకోవడానికి ప్రయత్నించండి. పరిశుద్ధపరచబడండి. నీ దురలవాట్లు విడిచిపెట్టి దేవునికి దగ్గరైతే యేసు ప్రభువు నిన్ను క్షమిస్తాడు, నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్నాడు, పాతవి గతించిన అంటున్నాడు. ఆ ప్రభు క్షమిస్తాడు. ఈ లోకం నిన్ను క్షమించగలేకపోవచ్చు, కానీ యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే, నువ్వు పశ్చాత్తాపడగలిగితే నా దేవుడు క్షమిస్తాడు. నీ అన్ని పరిస్థితులు చక్కబడతాయి. నీ ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. నీ కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. విలువ లేని నీకు విలువ వస్తుంది. కానీ ఇలాగే ఉంటే నీ జీవితం విక్రింతల పాలైపోతుంది, అల్లరి పాలైపోతుంది, గాయాలు పాలైపోతుంది, నరకం పాలైపోతుంది. బిడ్డా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో, దేవుని పాదాలు పట్టుకొని నీ మనస్సు మార్చుకో. అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు మత్తులో ఎన్నో జీవితాలు చిత్తైపోతున్నాయి నాయన. వారి నేత్రాలు తెరవండి, వారి జీవితాలు బాగు చేయండి, వారి కుటుంబాలను కట్టండి. ఏడుస్తున్న భార్యలు, ఏడుస్తున్న తల్లిదండ్రులు, ఏడుస్తున్న బిడ్డలున్నారు ప్రభువా. వారి కన్నీరు చూసైనా, మా ప్రార్థన ఆలకించైనా, ఆ మధ్య మత్తులో చీకట్లో ఉన్న వారి జీవితాలు వెలుగులోకి నడిపించండి. బాగు చేసి బ్రతికించమని, రక్షించమని, నీ కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.